హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో జిల్లేడుకాయలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జిల్లేడుకాయలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వంట అని వినాయక చవితి రోజు ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. మరి సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీ అయినటువంటి జిల్లేడుకాయలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ జిల్లేడుకాయలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. అందులోనికి 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగాక ఇందులో పావు కప్పు వరకు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి జీడిపప్పు, అలాగే బాదం పప్పు పలుకుల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటన్నిటిని ఇలా కలుపుతూ దోరగా ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఒక బౌల్‌లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్‌లో నెయ్యి ఉంది కదా కొంచెము. ఇప్పుడు ఈ నెయ్యిలోనికి ఒక బౌల్ వరకు ఇలాగా తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లమంతా కూడా నెయ్యిలో కలిసే విధంగా లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా బెల్లమంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఒక పొంగొచ్చేంత వరకు ఈ బెల్లం పాకాన్ని ఉడికించండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ బెల్లం పాకంలోనికి మీరు ఏ బౌల్ తోటైతే బెల్లాన్ని తీసుకుంటున్నారో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు తురుముకున్నటువంటి ఎండు కొబ్బరిని వేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్‌లో మీరు పచ్చి కొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగ కొబ్బరి పొడి అంతా కూడా బెల్లం పాకంలోనికి కలిసే విధంగా బాగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇలా కొబ్బరంతా కూడా బెల్లం పాకంలో కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేతులకు తడి చేసుకుంటూ కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని చేతిలోనికి తీసుకొని ఇలాగా ఉండేటట్టు చేశారంటే ఇలా చూడండి మనకి చక్కగా ఉండనేది అవుతుంది అంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమంలోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్‌ని కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్‌ని పక్కకు దింపుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకోండి. అందులోనికి కొబ్బరిని, బెల్లాన్ని తీసుకున్న బౌల్‌తోనే 2 బౌల్ వరకు వాటర్‌ని తీసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు బెల్లం తురుమును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా సాల్ట్‌ని కూడా వేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకున్న తర్వాత ఈ వాటర్‌ని ఒక మరుగు వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద మరిగించుకోండి. చూడండి వాటర్ అనేవి ఇలాగా మరుగుతూ ఉన్నాయి కదా! ఇప్పుడు స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని ఏ బౌల్ తోటైతే వాటర్‌ని తీసుకున్నారో అదే బౌల్ తోటి 1.5 బౌల్ల వరకు ఇలాగ పొడి బియ్యపిండిని వేసుకోండి. బియ్యపిండి అంతటిని ఇలా వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆపేసుకొని గరిటెతోటి ఇలా కలుపుతూ పిండంతా కూడా వాటర్‌లో కలిసే విధంగా బాగా ఇలాగ మిక్స్ చేసుకోండి. పిండంతా కూడా వాటర్‌లో కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్‌ని కిందకి దింపుకొని ఈ ప్యాన్‌పై మూతని ఉంచి ఈ పిండి అనేది కొంచెం చల్లారేంత వరకు అలాగ మూతను పెట్టి ఉంచండి. ఇలా మూతను పెట్టి ఉంచటం వల్ల ఆవిరికి కూడా కొంచెం పిండి అనేది చక్కగా మగ్గుతుందండి మనకి. కొంతసేపటి తర్వాత చూసినట్లయితే పిండి మనకి చల్లారిందండి. అంటే గోరువెచ్చగానే ఉందనమాట. ఇలాగ చేతితో తాగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఈ పిండిలోంచి గరిటెని తీసివేసి చేతులకి కొంచెం కొంచెంగా తడి చేసుకుంటూ పిండిని సాఫ్ట్ పిండి ముద్దలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి తీసుకోవాలండి. పిండి అంతటిని ఇలాగా ఒకే దగ్గరికి పిండి ముద్దలాగా మిక్స్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి స్టఫింగ్ స్వీట్‌ని చూద్దాం చూడండి. ఈ స్వీట్ కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్‌ని కూడా చేతిలోకి నెయ్యి రాసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని చేతిలోనికి తీసుకుంటూ చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. అలాగే చూడండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ బ్యాటర్ అనేది ఈ కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిపోయి మీకు ఒకవేళ ఉండలు చుట్టుకోవడానికి రాలేదనుకోండి, ఇప్పుడు లో ఫ్లేమ్ మీద గ్యాస్ ఆన్ చేసి ఈ ప్యాన్‌ని ఒక నిమిషం పాటు అలా వేడి చేసి కొంచెం కరుగుతుందండి. అప్పుడు మనం మళ్ళీ ఇలాగా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ కొబ్బరి స్టఫింగ్ అంతటిని ఇలాగా ఉండల్లాగా ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత వీటిని కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి రెడీగా పెట్టుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని మరోసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దని ఇలాగ బాల్‌లాగా చేసుకుంటూ 2 చేతులతోటి ఇలాగా అప్పంలాగా ఒత్తి తీసుకోవాలండి. పగుళ్ళేమి లేకుండా అంచులన్నీ ఇలా సరి చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పంలాగా పిండిని ఒత్తి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అప్పంలోనికి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి స్టఫింగ్ బాల్‌ని ఈ స్వీట్‌ని ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుల్ని ఇలా దగ్గరగా చేసి కవర్ చేసి ఇలా రౌండ్ బాల్‌లాగా మోదకులని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎడ్జెస్‌లన్నీ కూడా నీట్‌గా పగుళ్ళని లేకుండా చక్కగా ఇలాగా రౌండ్ బాల్‌లాగా మోదకులాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోనికి తీసుకుందాము. ఇదే విధంగా మిగతా పిండంతటిని కూడా అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకుంటూ అందులో మధ్యలో కొబ్బరి స్టఫింగ్‌ని పెట్టుకొని అన్నిటిని ఇలాగా మోదకులాగా చుట్టి తీసుకోవాలి.
ఇలాగా పిండంతటిని రౌండ్ బాల్స్ లాగా మోదకులాగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్‌లోనికి రెడీగా తీసుకున్న తర్వాత, ఇక్కడ నేను ముందుగానే ఒక పావు కప్పు వరకు బియ్యాన్ని ఒక గంట పాటు 2 సార్లు కడిగి నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు బియ్యంలోని వాటర్‌ని వంపేసి తీసుకొచ్చిన తర్వాత, మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మోదక్ బాల్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యంలోనికి ఇలాగ ప్రెస్ చేసామంటే మనకి బియ్యం అన్నీ కూడా ఇలాగ మోదకులకి పైన ఇలాగ అంటుకొని ఉంటాయండి. ఇలాగా రెడీ చేసుకున్నటువంటి మోదకుల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి మోదకులన్నిటిని కూడా బియ్యంలోనికి ఇలాగా ప్రెస్ చేసి తీసుకున్న తర్వాత వీటన్నిటిని ప్లేట్‌లోనికి తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగా ఒక గిన్నెని పెట్టుకోండి. ఆ గిన్నెలోనికి సగం వరకు వాటర్‌ని పోసుకోండి. ఇలా వాటర్‌ని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద మళ్ళీ ఇంకొక బెజ్జాల గిన్నెని ఇలాగ పెట్టుకోండి. ఈ బెజ్జాల గిన్నెకి కొంచెం నెయ్యిని కానీ, ఆయిల్‌ని కానీ ఇలాగ అప్లై చేసుకోండి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి జిల్లేడుకాయల్ని ఈ బెజ్జాల గిన్నె మీద ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకోండి. ఇలా అన్ని జిల్లేడుకాయల్ని పేర్చుకున్న తర్వాత ఈ బెజ్జాల గిన్నె మీద మళ్ళీ ఇలాగ కవర్ అయ్యే విధంగా ఒక మూతని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 30-40 మినిట్స్ పాటు మనం ఉడికించామంటే మనకి జిల్లేడుకాయలనేవి రెడీ అవుతాయి. 30 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత చూసినట్లయితే మనకి చక్కగా జిల్లేడుకాయలనేవి ఆవిరికి బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇవి వేడి మీద ఉన్నప్పుడే వెంటనే కదపకుండా ఈ గిన్నెని మనం కిందకి దింపుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత మాత్రము వీటిని మనము సర్వింగ్ ప్లేట్‌లోనికి తీసుకోవాలి. ఇలా కొంతసేపటికి చల్లారినటువంటి ఈ జిల్లేడుకాయల్ని ఈ బెజ్జాల గిన్నెలో నుంచి తీసి ఒక సర్వింగ్ ప్లేట్‌లోనికి తీసుకోండి. అంతేనండి. చూసారు కదా జిల్లేడుకాయల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఓకే అండి. చూసారు కదా జిల్లేడుకాయల్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ జిల్లేడుకాయలైతే చాలా చాలా రుచిగా ఉన్నాయండి. మనం లోపల ప్రిపేర్ చేసినటువంటి స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరింది అని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.